కర్నల్ హరికృష్ణ, ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్. ఏమంటే గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అణగదొక్కబడి వీధుల్లోకి కూడా రాలేనటువంటి పరిస్థితి, ఎవరికి సమస్యలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డాం. అందుకు ప్రధాన కారణం ఏపీ ఎన్జిఓ సంఘం, ఆ అసోసియేషన్ యొక్క పోకడలే అనేటువంటి విషయం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా తెలుసు. ఫిట్మెంట్ అంత అంటూ ఇంత అంటూ ఉద్యమాలు నడిపి మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ ఉద్యమంలోకి పిలిపించి మళ్ళీ మోసం చేసినటువంటి ఘనత ఆ ఎన్జిఓ సంఘం కొద్ది. అటువంటి స్థలంలో, అటువంటి కార్యాలయంలో సమావేశం పెట్టడం పట్ల ఫోటో సంఘాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా. అంతేకాకుండా 5 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ పార్టీకి కొమ్ము కాయడమే కాకుండా ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ఆయా జిల్లాల ఎన్జిఓ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకొని తప్పుకోకుండా ఓటు వేయండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేసినటువంటి ఆ సంఘం యొక్క కార్యాలయాల్లో మీటింగ్ పెట్టడం పట్ల తీవ్రమైన అసహనాన్ని కూడా మేము గురవుతూ ఆందోళన చెందుతూ ఈ సమావేశాన్ని, ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం. ఇది మేము ఒక రకంగా మా అనేక సందేహాలు ఉన్నాయి. ఒక ఎన్జిఓ సంఘానికి మద్దతు పలికేదానికి, మద్దతు కూడుకట్టేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే వాళ్ళని బలోపేతానికి చేసేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఎమ్మెల్సీ దీనికోసం మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నమా, ఏదో మాకు అంత చిక్కలేనటువంటి పరిస్థితి. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సెక్రటరియట్లో మీటింగ్ జరిగితే అక్కడ మేము హాజరయ్యేటువంటి వాళ్ళము, మా సమస్యలని చెప్పుకునే వాళ్ళము, సుదీర్ఘంగా చర్చించే వాళ్ళం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల పక్షాన వాళ్ళ హక్కుల సాధన కోసం పనిచేయాల్సినటువంటి ఎన్జిఓలు వాళ్ళ స్వార్థం కోసం ఆ సంఘం మా యొక్క సమస్యలను గాలికి వదిలేసి ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకునేలాగా చేసి అనేక సమస్యలను సృష్టించి అవి మాకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఇంకా ఉద్యోగ జీవితంలో మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు కావచ్చు, వీటన్నింటినీ పెంచి పోషించి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తిని మూటగట్టుకున్నటువంటి ఆ సంఘ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం.